విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం శనివారం మెదక్ పట్టణంలోని శ్రీ సాయి బాలాజీ గార్డెన్స్ లో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర చైర్మన్ సతీష్ రెడ్డి, కన్వీనర్లు సాయిలు, చంద్రారెడ్డి, కో చైర్మన్ శ్రీధర్ గౌడ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల విద్య అర్హతను బట్టి కన్వర్షన్ ఇవ్వాలని, ఆర్టిజన్ ఉద్యోగులకు ఏపీఎస్ఈబీ రూల్స్ అమలు చేయాలని అన్నారు. ఆర్టిజన్లుగా గుర్తించకుండా మిగిలిపోయిన కార్మికులను ఆన్ మ్యాన్ వర్కర్స్ ను రెగ్యులర్ చేయాలని, పీస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల్లో ఎక్కడా లేని విధంగా ఒకే సంస్థలో 2 రూల్స్ అమలు చేసి ఆర్టిజన్ కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో త్వరలోనే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వెంకట్ నాయక్, కావలి వెంకటేష్, బాలరెడ్డి, ఆర్టిజన్ ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అనే సంకల్పంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పల్లా రవీందర్ భవన్లో దాదాపు 1000-1500 మందితో మీటింగ్ పెట్టి సెక్రటరీ జనరల్, కంపెనీ అధ్యక్ష కార్యదర్శుల మధ్య ఖచ్చితంగా మీరు మా ఉద్యమానికి ఊపిరి పోయాలి, మీరు వస్తా అనుకుంటారా రాననుకుంటారా, వస్తా అనుకుంటే ఒక విధంగా రాననుకుంటే ఒక విధంగా అని చెప్పి అంటే మా సెక్రటరీ జనరల్ గారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వ అనుబంధ సంస్థ ఐఎన్టీసీ 327 యూనియన్గా మనం ఎప్పుడు కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుండి పంపించడం జరిగింది. మేము ప్రభుత్వ అనుబంధ రంగ సంస్థకు, ఈ ప్రభుత్వానికి కూడా ఎప్పుడు భయపడం. ఏ ప్రభుత్వం వచ్చినా, మన ప్రభుత్వం ఉన్నా ఖచ్చితంగా కార్మికుల పక్షాన కొట్లాడడానికి ఈ జేఏసీ ముందుంటుందని సవినయంగా మనం చేసుకుంటున్నాం. తీసుకొచ్చేంత వరకు ఈ జేఏసీ ఖచ్చితంగా పోరాడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు. ఈ జేఏసీ ఏ పిలుపునిచ్చినా, ఏ ఉద్యమానికి బీజం వేసినా మీరు మాకు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే కన్వర్షన్ కావాలి. కన్వర్షన్ అనేది దాదాపు ఈ 20,000 మంది కార్మికుల్లో డిగ్రీలు, బీటెక్లు పూర్తి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐటీఐ చేసిన వారికి జేఎల్ఎం, డిప్లొమా చేసిన వారికి సబ్ ఇంజనీర్, డిగ్రీ చేసిన వారికి ఎల్డీసీ తదితర పోస్టులు ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి, ఈ మేనేజ్మెంట్కి ఉంది.